మనుషులకొచ్చే ఏ ఎమోషన్ అయినా గాని జస్ట్ 90 సెకండ్సే ఉంటుందంట. ఇది న్యూరో సైంటిస్ట్ జిల్ బోల్టే టైలర్ అయితే కన్ఫర్మ్ చేశారు. కోపం గావచ్చు, వేరే ఏ ఎమోషన్ అయినా గాని చాలా సేపు సస్టైన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనం ఆ ఎమోషన్ వచ్చినప్పుడు ఆ 90 సెకండ్స్ హోల్డ్ చేసి చూడకుండా మళ్ళీ దానికి మనం వేరే థాట్ ఇస్తాం. అండ్ ఇప్పుడు ఒక కోపం వచ్చిందనుకో ఒక వ్యక్తితోని, పాస్ట్‌లోకెళ్ళి వాళ్ళు చేసిన ఇంకా బ్యాడ్ థింగ్స్ ఏంటి అవన్నీ వెతికి మళ్ళీ దీన్ని పెరిగి పెద్దగా చేస్తామనమాట. అందుకు ఇది లూప్‌లో పడిపోయి జస్ట్ 90 సెకండ్స్ మాత్రమే ఉండాల్సిన ఎమోషన్‌ని ఇలా ఆలోచించి డీప్‌గా థింక్ చేసి ఎక్కువ సేపు మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. అండ్ మళ్ళీ తర్వాతకి గుర్తు తెచ్చుకొని గూడా ఆ ఎమోషన్‌కి పవర్ ఇచ్చి మళ్ళీ దాన్ని సస్టైన్ చేస్తాం. ఇలా ఏ ఎమోషన్‌నైనా ఇలా 90 సెకండ్స్‌లోనే కంట్రోల్ చేయడానికి కొన్ని సైకలాజికల్‌గా టెక్నిక్స్ ఉన్నాయి. అవేంటి అంటే మెయిన్‌గా ఏదైనా పర్సన్‌తోని కాన్‌ఫ్లిక్ట్ వచ్చిందనుకో, అక్కడ మాట్లాడి రిజాల్వ్ చేస్తా అంటే ఆ ట్రిగ్గర్ అయిన పాయింట్‌లో పర్ఫెక్ట్‌గా చేయలేము. మళ్ళీ మనం సీరియస్ అయ్యి గొడవ పడే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అంటే డిబేట్ చేసినప్పుడు వేరే పర్సన్‌తోని. ఆ ప్లేస్ నుంచి సైడ్‌కి ఎవ్వరు లేని చోటుకెళ్ళడం ఒకటి సొల్యూషన్. రెండోదేమో మన డీప్ బ్రీత్ తీసుకోవడం వల్ల మనం కొంచెం రిలాక్స్ అయితాం. బాడీ షేక్ చేయడం అండ్ బాడీ మూవ్‌మెంట్ ఇవ్వడం వల్ల బాడీ కొంచెం రిలాక్స్ అయితది. మనం ఒకే దగ్గర కూర్చోకుండా బాడీ మూవ్‌మెంట్ ఇచ్చి వాక్ చేయడం వల్ల అది ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే దానికి సొల్యూషన్ వెతుకుతది. ఎందుకంటే అప్పుడు మన సబ్‌కాన్షియస్ మంచిగా వర్క్ అవుతది. మనం వాక్ చేస్తున్నప్పుడు. ఇంత చేసినా గాని మళ్ళీ ఆ థాట్ వస్తున్నదనుకో, అంటే దానికొక రిజల్యూషన్ ఇవ్వాలి, ప్రాబ్లమ్ ఉంది అన్నప్పుడు మీకు వచ్చిన ఆలోచనలు మైండ్‌లో సొల్యూషన్ ఇవ్వకుండా పేపర్ మీద రాయడం వల్ల అది మీ థాట్స్ అన్నిటిని ఒక ఫ్రేమ్‌లోకి తీసుకొస్తాయి. క్లియర్‌గా తీసుకొనొస్తది. ఒక ప్రాబ్లమ్ ఉందనుకో, దానికి సొల్యూషన్స్ ఈజీ వేలో తీసుకొనొస్తది పేపర్ మీద రాసినప్పుడు. ఇది మనకి 90 సెకండ్స్‌లోనే స్టాప్ చేసే అలవాటు ఫస్ట్ నుంచే లేదు గాబట్టి, ఏదన్నా ఎమోషన్ అటాక్ అయితే మళ్ళీ మళ్ళీ దాని గురించి ఆలోచించడం అనే ప్యాటర్న్ అలవాటయింది. కాబట్టి మనం ఇప్పుడు ఏం జేయాలి అంటే, ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఏ ఎమోషన్ వచ్చినా గాని చూడ్డానికి ప్రయత్నించండి. దానికి సొల్యూషన్ ఇవ్వాలనిపిస్తది. మళ్ళీ దాని గురించి థింక్ జేయాలనిపిస్తది. లేదు ఇప్పుడు సొల్యూషన్ ఇవ్వాల్సిందే అని ఇలా టెంప్ట్ చేస్తది. బట్ అయినా గాని దాన్ని కొంచెం సేపు అబ్జర్వ్ జేయడానికి జూడండి. వేరే వర్క్‌లో పడడానికి జూడండి. అండ్ ఒక స్టడీలో గూడా తెలిసింది ఏంటి అంటే, ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒక 2 గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని తీసుకొని వాళ్ళకి కోపం వచ్చేలా జేసినారు. చేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌నేమో 90 సెకండ్స్ జస్ట్ ప్రశాంతంగా కూర్చోమని జెప్పినారు. ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్‌నేమో వాళ్ళకి కోపం వచ్చింది గదా! ఆ కోపంని ఒక బొమ్మ మీద కొట్టి చూపియడమో, గట్టిగా అరవడమో చేయమన్నారు. అయితే రిజల్ట్‌లో ఎవరైతే 90 సెకండ్‌లు ప్రశాంతంగా కూర్చున్నారో వాళ్ళది కోపం అనేది రిడ్యూస్ అవ్వడం అయితే గమనించినారు. తగ్గడం. కానీ ఎవరైతే గట్టిగా అరవడం, ఇట్లా కొట్టడం, పుష్ జేయడం ఇలాంటివి జేసినారో అగ్రెసివ్‌గా వాళ్ళ కోపం ఇంకా పెరగడం స్టార్ట్ అయింది. అందుకని మీరు రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ ఆ థాట్ గురించి ఆలోచించొద్దు అనే స్ట్రెస్ గూడా తీసుకోకండి. వస్తే రాని కొంచెం 90 సెకండ్స్ వచ్చినాక అదే పోతది. దాని మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకండి.